రాజు గారు ఈ రోజు సమ్మర్ స్పెషల్లో మ్యాంగో ఫలూదా చేయబోతున్నారు. yes అండి. సో జనరల్ గా ఫలూదా అంటే మనం బయట ఎక్కువ అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు. అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. అది మ్యాంగోలో చేయబోతున్నారు మీరు, మ్యాంగో కాంబినేషన్ లో. అంటే రెగ్యులర్ గా చేసేది ఇదివరకు మనం చూపించాం. సో ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ కూడా వచ్చేసింది. మ్యాంగో సీజన్ పైగా సమ్మర్ మొత్తం. సో అంటే ఈ కాంబినేషన్ ఇంకొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. మ్యాంగో ఫలూదా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో ఫలూదా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు పావు లీటర్, నానబెట్టిన సేమియా అర కప్పు, మామిడి పండు గుజ్జు 1 కప్పు, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సబ్జా గింజలు పావు కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన బాదం కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫలూదా అంటేనే మనకు కొంచెం ఇంగ్రీడియంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కదా రాజు గారు? అంటే చేసుకునే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకు స్టవ్ తో పెద్దగా అంత అవసరం ఉండదు. పాలు ఒకసారి మనం మరగబెట్టేసి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు అది చేసుకోవాలి. సో అది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మనకి డైరెక్ట్ గా మిక్సింగ్ చేసుకోవడం. బౌల్ ఇస్తారా? సో కాచి చల్లార్చిన పాలు, సో కాచి చల్లార్చుకున్న పాలు. అవునండి. బాగా చిక్కగా అయ్యేదాకా కాచుకోవాలి కదా రాజు గారు? అవునండి. సో అక్కడే దాని టేస్ట్ అనేది వచ్చింది. అంటే ఇలా కొంచెం లైట్ గా మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. ఓకే. సో దీంట్లో పంచదార, సో లేదా మనం పాలు బాయిల్ చేసేటప్పుడైనా అక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే. షుగరా లేకపోతే అని? షుగర్. షుగర్ ఒకటి. రోజ్ సిరప్. రోజ్ సిరప్. ఎస్. అలాగే ఐస్ క్యూబ్స్, కొంచెం చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే. సో ఈ కలర్ అనేది మనకి ఆ రోజ్ సిరప్ వల్ల వస్తుందన్నమాట. ఎస్, కలర్ ప్లస్ అలాగే టేస్ట్ అనేది కూడా. సో ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో అలా మిక్స్ చేస్తూ ఉండండి రాజు గారు. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండలో బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పెరుగులో ఐస్ క్యూబ్స్ వేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఎండలో తిరిగినా కూడా చర్మానికి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా? ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం రాజు గారు నెక్స్ట్? సో సర్వ్ చేసుకుందాం. గ్లాస్ ఇస్తారా? అంతేనా? సో ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకోండి. మనం సో సర్వ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఎస్. సో ఇక్కడ మనం అంటే కొంచెం ముందుగా ప్రాసెస్ ఏముంటుందంటే సబ్జా గింజలు ఓకే నానబెట్టి పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ సేమియా, నేను కొంచెం రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది. నానబెట్టుకోవడం కానీ లేదా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసేసుకుంటే కూడా మనకు తొందరగానే అయిపోతుంది. సో అది నేను రెడీ చేసి పెట్టాను. సో మామిడి పలుపు తీసి పెట్టేసుకున్నాను. ఓకే. సో మామిడి పండు గుజ్జు తీసి పెట్టుకున్నారు. కొంచెం తీయగా ఉండేలాగా చూసుకోవాలి కదా? అవునండి. సో ముందుగా సబ్జా గింజలు, యాక్చువల్లీ సబ్జా ఎండాకాలంలో చాలా మంచిది అంటారు. తాగుతూ ఉంటారు చాలా మంది, కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇలా తీసుకుంటే మనకి టేస్ట్ హెల్త్ రెండు. సేమియా సేమియా అండి. ఎంతసేపు నానబెట్టుకుంటే సరిపోతుంది రాజు గారు? 10 నిమిషాలు సరిపోతుంది. ఇంకా సేమియా చిన్న సైజులో కావాలి అంటే మనం నానబెట్టుకునే ముందు కొంచెం కొంచెం దాన్ని క్రష్ చేసేసుకుంటే బెటర్. అలా కూడా వేసుకోవచ్చు. చాయిస్ అనేది మనది. సో అలాగే మ్యాంగో పల్పా. ఎస్ అండి. కొద్దిగా కోవా కొంచెం ఇలా మెది పెట్టేసుకున్నాం. సో ఇది వాళ్ళ చాయిస్ అండి, కోవా అనేది. కొద్దిగా వేస్తాం. మనకి ఇక్కడ మెయిన్గా మ్యాంగో అనేది ఎక్కువగా తెలియాలి. సో ఇందులో ఇంకా కొంతమంది చెర్రీస్ కూడా వేసుకుంటారు కదా రాజు గారు? ఇంకా అడిషనల్గా అనేది మన చాయిస్ అండి. టూటీ ఫ్రూటీ కానీ టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు,
ఓకే. ఎస్. సో మళ్ళీ కొద్దిగా సబ్జా గింజలు. సో ఇవి మనకు ఎక్కువగా తగులుతూ ఉంటాయి మనం బయట తీసుకున్నా. కొద్దిగా మళ్ళీ రోజ్ సిరప్. సో పైనండి అలాగే మళ్ళీ పైనుంచి కొంచెం మామిడి పలుపు. సో ఆ మామిడి పండు అనేది బేస్ బాగా తెలియాలి కాబట్టి మనం అది కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా. ఎస్ అండి. సో మనం ఇది తీసుకునేప్పుడు ఎలాగో స్పూన్తో అలా మిక్స్ చేసి తీసుకుంటాం కదా. సో అప్పుడు అన్ని ఫ్లేవర్స్ అలా కలిసిపోతాయి మనకు. చిన్న డ్రాప్ వేస్తున్నాను ప్రెజెంటేషన్ కోసం. సో మధ్యాహ్నాలు లేదా ఈవినింగ్స్ కూడా మంచిగా చేసేసుకుని ఫ్రిజర్లో పెట్టేసుకుని తీసేసుకుంటే చాలా బాగుంటుంది. సో తురిమిన బాదం. ఓకే. ఓకే. ఎస్. మ్యాంగో ఫలూదా రెడీ అండి. వావ్, ఇలా ప్రెజెంట్ చేస్తే మనకి ఆ ఫలూదా అనేది కంప్లీట్ లుక్ వస్తుంది. ఎస్. వెరీ నైస్. ఓకే, సో మరి ఫలూదా రెడీ అయిపోయింది కదా, కార్వింగ్ కూడా చేసేసుకుందామా రాజు గారు? తప్పకుండా. కీరాతో ఫిష్ లా చేస్తున్నాను. సో కొంచెం దాని కొరకు కరెక్ట్ షేప్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కొంచెం నోరు కొరకు ఓపెన్ చేస్తున్నాం, స్లాంట్ కట్ చేసేసి. ఓకే. ఓకే. సో ఐస్ ఇక్కడ వచ్చేస్తాయి, కొంచెం అలా పీల్ చేసి తీస్తున్నాను. ఇక్కడ ఫిన్స్ అండి. సో ఇలా ఆల్రెడీ కొంచెం షేప్లో ఉన్నది తీసుకుంటే మనకి ఈజీ కదా. చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ టేల్. సో ఇంకో కీరాలో తీసుకుంటున్నాను నేను. ఓకే. సో టైల్ కొరకండి. ఓకే. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసుకుంటే మనకు దాంట్లో స్లిట్ చేసాం కదా, సో దాంట్లో ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. సో ఇంకా వేరే వేరే కలర్స్ అలా ఏం తీసుకోకుండా ఒకటే కలర్లో సేమ్ కలర్ బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి టైల్. ఓకే. ఐస్ మనకి కొంచెం చిన్న రంధ్రంలా చేసి మిరియాలు పెడుతున్నానండి. ఓకే. సో రెడీ అండి. వావ్, చాలా బాగుంది కార్వింగ్ రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, చల్ల చల్లగా మ్యాంగో ఫలూదా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. మ్యాంగో ఫలూదా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పాలు, పంచదార, రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో కొద్దిగా సబ్జా గింజలు, నానబెట్టిన సేమియా, మామిడి పండు గుజ్జు, పచ్చికోవా, ముందుగా సిద్ధం చేసుకున్న పాల మిశ్రమం వేసుకోవాలి. దీనిలో నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, మామిడి పండు గుజ్జు వేసుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఫలూదా రెడీ.